సౌత్ ఆఫ్రికా పర్యటనలో టీమిండియా తొలి విజయాన్ని నమోదు చేసింది. 3 టీ20ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన చివరి టీ20లో సమిష్టిగా రాణించిన మన టీమిండియా 106 పరుగుల భారీ తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో 3 టీ20ల సిరీస్ను 1-1తో సమం చేసింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ సెంచరీకి తోడు యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో 201 పరుగుల భారీ స్కోరు చేసింది టీమిండియా. ఆ తర్వాత బౌలింగ్లో బర్త్డే బాయ్ కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా దాటికి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ముఖ్యంగా 5 వికెట్లతో సౌత్ ఆఫ్రికా నెట్టి విరిచాడు కుల్దీప్ యాదవ్. టీ20లో బర్త్డే రోజు 5 వికెట్లు తీసుకున్న తొలి ఆటగాడిగా కుల్దీప్ యాదవ్ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. అవేంటో ఒకసారి చూద్దాం. ఈ మ్యాచ్లో 55 బంతులు 7 ఫోర్లు 8 సిక్సర్ల సాయంతో సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20లో అత్యధిక సెంచరీల ప్రపంచ రికార్డును సమం చేశాడు. టీ20 క్రికెట్లో అత్యధిక శతకాలు నమోదు చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ 4 సెంచరీల రికార్డును సూర్యకుమార్ యాదవ్ సమం చేశాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ 57 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ సాధించగా గ్లెన్ మ్యాక్స్వెల్ 92 ఇన్నింగ్స్లో 4 శతకాలను నమోదు చేశాడు. రోహిత్ శర్మ 140 ఇన్నింగ్స్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఇక టీ20లో 4 సెంచరీలు చేసి 3వ స్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ తర్వాత 3 శతకాలతో బాబర్ అజమ్, కొలిన్ ముండ్రో కొనసాగుతున్నారు. ఇక టీ20లో సౌత్ ఆఫ్రికా గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్గా కూడా సూర్యకుమార్ యాదవ్ చరిత్రకెక్కాడు. సౌత్ ఆఫ్రికాపై ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ వరుసగా 4 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ చేశాడు. ఒక్క ఇన్నింగ్స్లో మాత్రమే 8 రన్స్తో విఫలమయ్యాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ తన 4 టీ20 శతకాలను 4 దేశాల్లో సాధించడం విశేషం. ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా గడ్డపై సూర్యకుమార్ యాదవ్ ఈ శతకాలను అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో 8 సిక్సర్లు బాదిన సూర్యకుమార్ యాదవ్ టీ20లో అత్యధిక సిక్సర్లు కొట్టిన 2వ భారత బ్యాటర్గా నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 140 ఇన్నింగ్స్లో 182 సిక్సర్లతో టాప్లో ఉండగా సూర్యకుమార్ యాదవ్ 57 ఇన్నింగ్స్లో 123 సిక్సర్లతో 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ 107 ఇన్నింగ్స్లో 117 సిక్సర్లతో 3వ స్థానంలో ఉన్నాడు. ఇంతకుముందు విరాట్ కోహ్లీ 117 సిక్సర్లతో 2వ స్థానంలో ఉండగా ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక టీ20లో కెప్టెన్గా సెంచరీ చేసిన 2వ భారత సారథిగా కూడా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. గతంలో రోహిత్ శర్మ 2 సార్లు కెప్టెన్గా శతకాలు నమోదు చేశాడు. ఇక 4 అంతకంటే కింది స్థానాల్లో వచ్చి అత్యధిక 50+ స్కోర్లు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. 15 సార్లు 50+ స్కోర్లు చేశాడు. ఇక టీ20లో మోస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న జాబితాలో సూర్యకుమార్ యాదవ్ 2వ స్థానంలో నిలిచాడు. 14 అవార్డులతో సూర్యకుమార్ యాదవ్తో పాటు సికిందర్ రాజా, మహమ్మద్ నాబీ ఉన్నారు. 15 అవార్డులతో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ హైలైట్స్లోకి వెళ్తే టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియాకు స్టార్టింగ్లోని శుభ్మాన్ గిల్ అండ్ తిలక్ వర్మ వెంటనే వికెట్లు కోల్పోయారు. 3 బౌండరీలతో దూకుడు కనబరిచిన శుభ్మాన్ గిల్ కేశవ్ మహారాజ్ వేసిన 3వ ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ ఓవర్ 2వ బంతిని స్వీప్ షాట్ ఆడబోయిన శుభ్మాన్ గిల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. ఇక శుభ్మాన్ గిల్ రివ్యూ విషయంపై నాన్ స్ట్రైకర్ యశస్వి జైస్వాల్తో చర్చించాడు. అతను ఏం చెప్పాడో ఏమో తెలియదు కానీ శుభ్మాన్ గిల్ రివ్యూ తీసుకోకుండా పెవిలియన్ బాట పట్టాడు. అయితే రిప్లేలో శుభ్మాన్ గిల్ నాట్అవుట్ అని తేలింది. బాల్ ట్రాకింగ్లో బంతి స్టంపును మిస్ అయింది. ఇక డ్రెస్సింగ్ రూమ్లో రిప్లేలను చూసిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, ఇతర సపోర్ట్ స్టాఫ్ కూడా అయ్యో అంటూ తలపట్టుకున్నారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్తో కలిసి యశస్వి జైస్వాల్ జట్టును ఆదుకున్నాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించారు. దాంతో టీమిండియా పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. అనంతరం మరింత దాటిగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు చేసింది. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా 32 బంతుల్లో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ సాధించాడు. 112 పరుగుల పార్ట్నర్షిప్తో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని శంషీ విడదీశాడు. దూకుడుగా ఆడుతున్న యశస్వి జైస్వాల్ను క్యాచ్అవుట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రింకు సింగ్ సాయంతో సూర్యకుమార్ యాదవ్ ఆకాశం అద్దుగా చెలరేగిపోయాడు. తనకే సాధ్యమైన ట్రేడ్ మార్క్ సిక్సర్లతో అభిమానులను అలరించాడు. ఆ తర్వాత రింకు సింగ్ 14 రన్స్ చేసి క్యాచ్అవుట్గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జితేష్ శర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ 55 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత సెంచరీ చేరుకోవడానికి 23 బంతులు మాత్రమే తీసుకోవడం విశేషం. సెంచరీ అనంతరం సూర్యకుమార్ యాదవ్ క్యాచ్అవుట్ అవ్వగా క్రీజులోకి వచ్చిన జడేజా బౌండరీ బాది మరుసటి బంతికి రన్అవుట్ అయ్యాడు. ఆ వెంటనే జితేష్ శర్మ ఇటు వికెట్ అయ్యాడు. ఇక మహమ్మద్ సిరాజ్ చివరి బంతికి క్విక్ డబుల్ తీసి జట్టు స్కోర్ను 200 దాటించాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికాను మహమ్మద్ సిరాజ్ వణికించాడు. కట్టుదిట్టమైన బంతులతో తొలి ఓవర్ను మేడించేశాడు. దాంతో ముఖేష్ కుమార్ వేసిన మరుసటి ఓవర్లో ఓపెనర్ మాథ్యూ బ్రిడ్జ్కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ కొద్దిసేపటికే మహమ్మద్ సిరాజ్ సూపర్ త్రోకు మరో ఓపెనర్ రీజయ్ హెండ్రిక్స్ రన్అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఏడెన్ మార్కరం బౌండరీలతో జోరు కనబరచగా మరోవైపు హెండ్రిక్స్ క్లాజన్ను హర్షదీప్ సింగ్ క్యాచ్అవుట్గా పెవిలియన్ చేర్చాడు.
దాంతో సౌత్ ఆఫ్రికా పవర్ ప్లేలో 3 వికెట్ల నష్టానికి 42 పరుగులు మాత్రమే చేసింది. ఆ వెంటనే జడేజా ఏడెన్ మార్కరమ్ను క్యాచ్అవుట్గా పెవిలియన్ చేర్చాడు. ఇక జడేజా వేసిన 9వ ఓవర్లో డేవిడ్ మిల్లర్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఓవర్ 4వ బంతి మిల్లర్ బ్యాట్ను ముద్దాడి కీపర్ చేతిలో పడింది. కానీ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. సాంకేతిక సమస్యతో రివ్యూకు అవకాశం లేకపోవడంతో మిల్లర్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. డోనోవన్ పెరేయిరాను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్ చేయగా యాండిలో పెహ్లుక్వేయను జడేజా రిటర్న్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. కేశవ్ మహారాజ్, నండ్రే బర్గర్, లిజార్డ్ విలియమ్సన్లను కుల్దీప్ యాదవ్ వరుస ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. 5 వికెట్ల ఘనతను అందుకోవడంతో పాటు టీమిండియా విజయ లంచాన్ని పూర్తి చేశాడు.